అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గంలోని 6 మండలాల పాస్టర్ల సంఘ సమావేశం హుక్కుంపేట మండలం తోమా చర్చిలో నిర్వహించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పరిణామాలపై సమావేశంలో చర్చించిన పాస్టర్లు అభినయ్ దర్శన్ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో స్థానిక పాస్టర్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అభినయ్ దర్శన్ను మొదటి నుంచి వ్యతిరేకించామని, పాదయాత్రకు స్థానికంగా ఎలాంటి సహకారం అందలేదని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత పాస్టర్లపై సోషల్ మీడియా, టీవీల్లో వస్తున్న విమర్శలు బాధాకరమన్నారు. ఘటనను 24 గంటల్లో ఛేదించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో క్రైస్తవ కార్యక్రమాలకు వచ్చే దైవ సేవకులు స్థానిక ఫెలోషిప్ అనుమతితో రావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే దృష్టిలో పెట్టుకొని కొంతమంది అభినయ దర్శన్ గారికి గౌరవ మీడియా మిత్రులకు, ఇక్కడ చేరొచ్చిన పాస్టర్ గారులకు, 6 మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా 18వ తారీఖున గూడెం మండలం జర్రెల పంచాయతీ నీరుతోటపాలెం ఒక పాస్టర్ గారు అని చెప్పి అభినయ దర్శన్ గారు రావడం జరిగింది. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క పరిస్థితిని చూసి మేము కేవలం సేవకులైన వారిని ప్రేమిస్తాం తప్ప ద్వేషించము. అదే దృష్టిలో పెట్టుకొని కొంతమంది అభినయ దర్శన్ గారికి ఆశ్రయం కల్పించేశారు. అది అసలు చేసుకొని ఆయన తప్పుడు రీల్స్ చేశారు. మరి పోలీస్ శాఖ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెంటనే దాన్ని మీరు ఛేదించినందుకు, ఆయన పాస్టర్ గారు కాదని నిర్ధారణ చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, అలాగే యూట్యూబ్ నడిపించే వ్యక్తులందరికీ మా మనవి, గిరిజన ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారుల మీద మీరు నిజాలు అంటే నిర్ధారణ కాకుండా, తెలుసుకోకుండా నిందించడం సరైనది కాదని మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. దయచేసి మీడియా మిత్రులు, మీ అందరికీ మా మనవి ఏంటంటే, గిరిజన ప్రాంతంలో ఉన్న సేవకులు ఈ పాపములు ఎటువంటి పాలిభాగస్తులు కాదన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అది తెలియకుండా మీరు ప్రచారాలు చేస్తున్నారు. మీరు వెనకకి తీసుకోవాలని మేము మా యొక్క గిరిజన ప్రాంతం అల్లూరి జిల్లా నుంచి మీకు డైరెక్ట్గా విన్నవిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని దయచేసి మీరు కూడా మాకు న్యాయం చేయాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే అధికారులకు, పోలీస్ శాఖ వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరొచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మోహన్ అండి, ముంచుకుంట మండల అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఫెలోషిప్లో. ఈరోజు ఈ ఉగ్గుంపేట మండలము పాస్టర్ మరి జేమ్స్ గారి చర్చిలో మనం 6 మండలాల సేవకులు కూడుకోవడం జరిగింది. ఎందుకంటే మనం 18వ తారీఖున జరిగిన ఇష్యూని బట్టి మనం చర్చించాము. దానికి కొన్ని మీడియా వారు కూడా అర్థం చేసుకుని గిరిజనుల సేవకుల మీద మోపుతున్న నిందని వారి వెనకకి తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ విషయంలో అందరూ కూడా మేము బాధపడుతూ ఉన్నాం కనుక మా గిరిజన ప్రాంత సేవకులు క్రైస్తవులే కాకుండా రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కనుక ఏ సేవకుల మీద నిందించకూడదని. ఎందుకంటే కొన్ని ఛానల్ వారు అంటున్నారంట, గిరిజనుల సేవకులు 50 రూపాయలకి అమ్ముడుపోతూ ఉన్నారు, 100 రూపాయలకి అమ్ముడుపోతున్నారని చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు అండి. ఆ విషయం విని ఆ ఛానల్ చూసిన తర్వాత మేము చాలా దుఃఖిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. కనుక ఎవరు తప్పు చేస్తే శిక్ష అతనికి పడాలి తప్ప పాస్టర్ అని పలుకుతూ పర్లేదు. పాస్టర్లు అంటే అది అందరికీ చెందుతుంది కనుక ఏ పాస్టర్ అయితే పాస్టర్ పేరు చెప్పి తప్పు చేశాడో ఆ పాస్టర్కి మేము పాస్టర్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక పార్టీకి అధ్యక్షుడు కనుక అతను పాస్టర్ కాదని మేము తేల్చి ఈ రోజున తెలియజేస్తున్నాం. రెండవ విషయం, ఎవరు వచ్చినా ఇప్పుడు స్వార్థకు వచ్చిన వారు కానీ, ముఖం తెలియకుండా ఎవరు వచ్చినా సరే కానీ మా ఫెలోషిప్ ఒక నిర్ణయం తీసుకోకుండా, లేకపోతే మాతో కలవకుండా మీటింగ్ పెట్టినా కానీ, స్వార్థ చేసినా కానీ అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఆ విషయంలో ఈరోజు మేము చర్చించడం జరిగింది. అది మన జిల్లా గౌరవ ఎస్పీ గారితో కూడా ఒక లెటర్ పెట్టాలని మనం నిర్ణయించాం కనుక త్వరలో ఎస్పీ గారిని కలుస్తాము. అంతేకాకుండా ప్రతి మండలం పోలీస్ స్టేషన్ వారితో కూడా కలిసి ఎవరు మీటింగ్ పెట్టినా కానీ ఫెలోషిప్ మన ఒక అనుమతి లేకుండా వారు మీటింగ్ పెట్టకూడదని, స్వార్థ చేయకూడదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగ మనం బాధపడి చెప్తా ఉన్నామంటే, స్వార్థ పేరున వచ్చి ఏది బోధిస్తున్నారో మనకు తెలియదు. స్వార్థ పేరున వచ్చి ఏది ఇచ్చి పొట్టులు తీసుకొని వాళ్ళు దాన్ని అక్కడక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారో మనకు తెలియదు. దాన్ని బట్టి మేము కలిసిమెలిసి ఉన్న గిరిజనులందరూ కూడా మత మార్పిడి చేస్తున్నారని ఈ రీతిగా చిత్రీకరిస్తున్నారు కనుక
ఇటువంటి గొడవ పెట్టి ఉన్న ఎవరు వచ్చినా మేము అడ్డుకుంటాము. మా ఏరియాలో మేము స్వార్థ చెప్తాము, మా ఏరియాలో మేము పరిచర్య చేస్తామని తెలియజేస్తూ పాత్రికేయులకు ఇక్కడికి వచ్చేసినటువంటి 50 మంది అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఇటీవల కాలంలో జరిగినటువంటి అభినయన్ దర్శన్ మీద దాడి జరిగిన దాన్ని మన్య ప్రాంతంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజం దైవ సేవకులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ విషయంలో మాకెవరికి తెలీదు. ఆయన కాంటాక్ట్ అయితే మమ్మల్ని చేశారు, కానీ మేమెవరు తనతో ఉండటానికి తనతో తిరగడానికి మేము కోఆపరేట్ చేయలేదు. కాబట్టి క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ విషయాన్ని తనతో మేము ఉండలేదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. అంతేకాదు ఆ విషయాన్ని పట్టుకొని క్రైస్తవ సమాజానికి మా సహోదరులు రకరకాల అబండాలు వేయటం అనేటువంటిది అది మంచిది కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. సదరు విషయాన్ని జిల్లా గౌరవ అధికారులు పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్పీ గారు ఒక్కరోజులోనే ఆ కేసు విషయాన్ని ఛేదించి బయటికి తేవడం అనేటువంటిది మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయం బయటకు వచ్చి ఉండకపోతే మాలో కూడా ఏదన్నా అనుమానాలు ఉండేవి. కాబట్టి నిజానికి చెప్పాలంటే మంచి విషయాన్ని తొందరలో 24 గంటలు ఆ విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది అభినయ్ దర్శన్ ఇలాగా పాస్టర్ కాదని చెప్పి ఖండించటం, దాని విషయంలో న్యాయ విచారణ చేపట్టి నిగ్గు తేల్చడం అనేటువంటి విషయం కూడా మేము హర్షిస్తూ ఉన్నాం పాస్టర్ ఫెలోషిప్ నాయకులుగా. అందరికీ నమస్కారము. అల్లూరు జిల్లా జీకేవిధి మండలం జర్రల పంచాయతీ నీలతోటపాలెం గ్రామంలో అభినయ దర్శన్ అనే వ్యక్తికి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులు ఏఎస్పీ గారు, ఎస్ఐ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ దాడి పూర్తిగా ఫేక్ అని వారు ఒక్కరోజే ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చెప్పడం జరిగింది. ఆయన పాస్టర్ అని చెప్పడం వలన మా ఆదివాసులందరూ కూడా చాలా ఆదరించి అన్నం పెట్టి సేవలు చేసి ఎంతగానో వాళ్ళు చూసుకోవడం జరిగింది. అది అలుసుగా తీసుకొని ఒక రాజకీయ పార్టీ మీకోసం పెట్టాను, మీ సమస్యల కోసం వచ్చాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం వలన మా ఆదివాసులు ప్రేమించి ప్రాణం పెట్టేవారు. కాబట్టి అది అలుసుగా తీసుకొని వాడుకొని మా ఆదివాసులైన బిడ్డల్ని ఒక 4 బిడ్డల్ని వారు జైలు పాలు చేశాడు. అంతేకాకుండా మరి ఇదంతా కూడా ఫేక్ అని వాడుకోవడే చేయించుకున్నాడని ఆయన అసలు పాస్టరే కాదని తేల్చెప్పిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఈ అల్లూరు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ తరఫున, అలాగే ఈ 6 మండలాల పాస్టర్ ఫెలోషిప్ తరఫున పోలీస్ శాఖ వారికి మా ధన్యవాదాలు మేము తెలుపుకున్నాము. ఈ యొక్క ఫేక్ పాస్టర్ గారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తగు చర్యలు తీసుకుని దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇలాంటివి చాలా జరగబోతున్నాయని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మండల ఫెలోషిప్, జిల్లా ఫెలోషిప్ విత్ పర్మిషన్ తీసుకొని మీ యొక్క మినిస్ట్రీ పనులు చేసుకుంటూ పోవాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక నింద పాడేరు ఎమ్మెల్యే మీద పడింది, ఎమ్మెల్యే గారిని చేయించారని చెప్పేసి అన్నారు. కానీ అది మేము పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము దయచేసి అది వెనక్కి తీసుకోవాలి. మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అరకువేలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్లందరూ కూడా మేము మొన్న దినాన్న అనగా 18వ తారీఖున అభినయ్ దర్శన్ చేసినటువంటి ఆ డ్రామా విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరో మాకు తెలియదు. యూట్యూబ్లో అక్కడక్కడ చూసేవారేమే తప్ప ఆయన పాస్టర్ అని కానీ అతను ఒక సంఘం ఉందని కానీ ఆ విషయాలు అయితే మాకైతే తెలియదు. ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా వేదన చెందుతుంది. ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేసినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి సేవకులు, అదేవిధంగా క్రైస్తవ సహోదరులందరూ కూడా ట్రైబల్స్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మా మనవి, ఆయన చేసిన పనిలో ఎటువంటి మా సహాయ సహకారం లేవని మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాం. ఆయన కొంతమందిని సంప్రదించినప్పుడు కూడా మేము ఆయన ఖండించేస్తాం. ఎందుకంటే ఆయన సేవకుడిగా ఉంటే ఆయన సేవాపరంగా వచ్చేవాడు, కానీ రాజకీయ పరంగా వచ్చాడు. కాబట్టి ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా చెప్తూ ముగిస్తున్నాం.